సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధిపత్యం చలాయిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా ప్రచురిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? వైసీపీ రాజకీయం, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరి యొక్క టార్గెట్ పవన్ కళ్యాణ్ గా నడుస్తుంది అనమాట. దీనికి జనసేన కూడా ఊతమిచ్చింది. కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రావాలి, అప్పుడు వస్తేనే ఓట్లు చీలిపోతాయి, మన పని తేలికవుతుందని చెప్పేసి ఒకే ఒక స్ట్రాటజీతో వాళ్ళు ఉన్నారు. నాగబాబు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అలా మాట్లాడొచ్చా? అంటే 99 మాటలు బాగా మాట్లాడారు. ఆ ఒక్క మాట ఏమైపోయింది? ఇప్పుడు పంటి కింద రాయిగా మారి. మనిషి ఒక మాట్లాడే మాటల్లో అనుకోకుండా కొన్ని మాటలు దొరుకుతూ ఉంటాయి, కానీ దాన్నే పట్టుకొని మనం వేలాడటం అనేది సరికాదు. జగన్మోహన్ రెడ్డికి అస్త్రాలు ఇచ్చే పనికి మానుకోవాలి. పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు, 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పాడు. అంటే 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోము మేము. సీఎం పైన డిప్యూటీ సీఎం పై చేయి, డిప్యూటీ సీఎం పైన సీఎం పై చేయి, వాళ్ళిద్దరు చూసుకుంటారు, మనకెందుకు? సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధిపత్యం చలాయిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా, అనుకూల మీడియాలో ప్రచురిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? గతంలో విషయాలను కూడా ఉటంకిస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారి విషయంలో కూడా డిప్యూటీ సీఎం గారి వ్యాఖ్యలను, నేను హోంశాఖ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఉటంకిస్తూ, మొన్న నాగబాబు గారి విషయం కూడా టీడీపీ సమ్మతి లేకుండానే పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, వైసీపీ సోషల్ మీడియా సీఎం చంద్రబాబు గారి మీద డిప్యూటీ సీఎం ఆధిపత్యం పైచేయి సాధిస్తున్నారు అనే వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి? సీఎం పైన డిప్యూటీ సీఎం పై చేయి, డిప్యూటీ సీఎం పైన సీఎం పై చేయి, వాళ్ళిద్దరు చూసుకుంటారు, మనకెందుకు? వాళ్ళకెందుకు? ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒక చక్కటి ఐక్యతతో వాళ్ళిద్దరూ నడుస్తున్నప్పుడు, మొన్న కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, మరో 10 ఏళ్ళు చంద్రబాబే సీఎం అన్నాడు. తర్వాత మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుందన్నాడు. ఏం జరిగింది? వైసీపీ కుష్మాండాలు కదిలిపోయాయా? అంటే 2040 దాకా జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు అనేది ఆ ఒక్క స్టేట్మెంట్తో వచ్చేసిందా? అందుకేనా కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ? 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద నోరు మెదపల. ఆ ఒక్క మాటకి జగన్మోహన్ రెడ్డి 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ ఈ మాట అన్నాడా? ఏంటి, కార్పొరేటర్కి ఎక్కువ, మరి ఎమ్మెల్యేకి తక్కువ? ఎవరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎవరు ఎమ్మెల్యేకి తక్కువ అనేది జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలిసిపోతుంది. ఎమ్మెల్యేకి తక్కువ కాబట్టే సభకి వెళ్ళటం లేదు, శాసనసభకి ఎందుకు వెళ్ళటం లేదు? నిన్ను నువ్వు ఆ సభలో తగవు అని నిన్ను నువ్వు డిక్లేర్ చేసుకుని వెళ్ళటం లేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ టార్గెట్గా నడుస్తాను. వైసీపీ రాజకీయం, వైసీపీ సోషల్ మీడియా, నీల్ మీడియా అంటారు, కూల్ మీడియా అంటారు, వాళ్ళందరి యొక్క టార్గెట్ పవన్ కళ్యాణ్ గా నడుస్తుంది అనమాట. దీనికి జనసేన కూడా ఊతమిచ్చింది. దీనికి మొన్నటి ఆవిర్భావ దినోత్సవం కొంత బీజం వేసినట్లయింది. 2 పొల్లు మాటలు లేకుండా ఉంటే ఇప్పుడు ఈ వచ్చే కాదు కదా. ఎందుకని సార్ అంటే, పొత్తులో ఉన్నప్పుడు పొత్తు ధర్మం పాటించాలి కదా. నాగబాబు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అలా మాట్లాడొచ్చా? అంటే 99 మాటలు బాగా మాట్లాడారు. ఆ ఒక్క మాట ఏమైపోయింది? బియ్యపు గింజలో వడ్ల గింజ అనాలా, వడ్ల గింజలో బియ్యపు గింజ అనాలా? ఇప్పుడు పంటి కింద రాయిగా మారింది. ఏది, అటు తెలుగుదేశానికి కానీ, ఇటు జనసేనకు కానీ, లేకపోతే బీజేపీకి కానీ. 3 పార్టీలు ఇవాళ త్రిమూర్తులుగా మరి 3 ప్రాంతాల్లో వీళ్ళని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చి 3 ప్రాంతాలను అభివృద్ధి చేయమంటే పవన్ కళ్యాణ్ ఏమన్నారు? తెలుగుదేశం పార్టీ, 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీని నేనే నిలబెట్టాను అనేసరికి కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే ఇక్కడ నిలబెట్టడం ఇప్పుడు తెలుగుదేశం అంటదా ఏమని? ప్రధాని మోడీని మేమే నిలబెట్టామని. నితీష్ కుమార్ అంటాడా ఏమని? వాళ్ళ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మోడీ 3.0 నిలబెట్టింది నేనే అని నితీష్ కుమార్ ఎందుకనలా? చంద్రబాబు ఎందుకనలా? పవన్ కళ్యాణ్ ఎలా అన్నాడు? అంటే అనుభవ రాహిత్యం కనపడింది అక్కడ. సంస్థాగతంగా ఇంకా జనసేన వేళ్ళునుకోవాలి, ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, నోటిని కూడా సంభాళించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేరే వాళ్ళకి వీళ్ళే అస్త్రాలు ఇస్తే
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డికి అస్త్రాలు ఇస్తారా? ఆల్రెడీ నాగబాబు ప్రసంగంలో ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్ అన్నాడు. ఓ బ్రహ్మాండంగా వెళ్ళింది అది. విదూషకుడు, హాస్యగాడు, రకరకాలుగా మాట్లాడిన దాంట్లో అంతా నడిచినాక అతను ఏమన్నాడు, అప్రస్తుత ప్రసంగం. ఏది ఆ పిఠాపురం గెలుపు అవసరమా? అక్కడ ఆ పెట్టిన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం పార్టీ ఆవిర్భావ దినోత్సవమా, జనసేన ఆవిర్భావ దినోత్సవమా? ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు, పవన్ కళ్యాణ్ కారణం, ఓటర్ల కారణం, ప్రజల కారణం అనే మాటల ద్వారా నాగబాబు ఎవరిని తక్కువ చేద్దామని ఇప్పుడు 21 స్థానాల్లో గెలిచారు. తెనాల్లో నాదెండ్ల మనోహర్ గెలుపు, అది పవన్ కళ్యాణ్ గెలుపు, నాదెండ్ల మనోహర్ గెలుపు, జనసేన కార్యకర్తల గెలుపు, ఓటర్ల గెలుపు, ప్రజల గెలుపు అంటారా? అంటే ఇప్పుడు కందుల దుర్గేష్ గెలిచాడు, లేకపోతే మరో చోట బొలిశెట్టి శ్రీనివాస్ గెలిచాడు, ఇంకో చోట ఇంకొకళ్ళు గెలిచారు, సుందరపు విజయ్ కుమార్, ఇట్లా అనుకుంటూ పోతారా? కాదు కదా. ఉమ్మడిగా కలిసికట్టుగా ఉండబట్టే అన్ని సాధ్యాలు సాధ్యమైందని అనుకుంటున్నారు సార్. అంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపును తమ గెలుపుగా గనక తామే గెలిపించాం గనక అంటే అది మీ కర్మ. అంటే అక్కడ వర్మన్ అన్నట్టుగా అది వర్మని తక్కువ చేస్తే అది పవన్ కళ్యాణ్ తనను తాను తక్కువ చేసుకున్నాడు. ఆ రోజు పిఠాపురంలో నాకు తెలిసి అభినందన సభ జరుపుతూ ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఆ రోజు నాగబాబు లేరు డయాస్ మీద, తను ఏమన్నారు, ఈ గెలుపుని నీ చేతుల్లో పెడుతున్నా అన్నారు. తమ్ముడేమో పిఠాపురం గెలుపుని వర్మ చేతుల్లో పెడతాడు, అన్నేమో పిఠాపురం గెలుపుని నీ కర్మ అంటాడా? అక్కడ కొంత ఇదైందనమాట. అంటే నాగబాబు ఇవాళ ఆయన ఎమ్మెల్సీగా మారిన నేపథ్యంలో ఆయన చాలా బాధ్యతగా తన ప్రసంగాలు ఉండాలి. ఇంతకుముందు నాగబాబు వేరు, ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు వేరు. పైపెచ్చు ఆయన రేపు క్యాబినెట్లో తీసుకోబోతున్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో చంద్రబాబు డిక్షనరీలో ఒక నాయకుడిని నేను క్యాబినెట్లో తీసుకుంటున్నాను అని ప్రెస్ రిలీజ్ చేయాల. అలాంటి అద్భుత గౌరవం నాగబాబుకు దక్కినప్పుడు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన పైనే ఉందన్నమాట. ఎందుకంటే ఆయన వాళ్ళ చంద్రబాబు క్యాబినెట్కి ఆయన ఒక బ్యాక్ బోన్ గా కావాల్సినటువంటి నాగబాబు ఆ మాటలు అప్రస్తుత ప్రసంగం అన్నది. అందుకే అది ఇష్యూ 11 ఏళ్ల జనసేన ప్రయాణం గురించి చెప్పాలి, ఆటుపోట్ల గురించి చెప్పాలి, కార్యకర్తల త్యాగాల గురించి చెప్పాలి, జైళ్లకు వెళ్ళిన జనసేన కార్యకర్తలు ఆ కుటుంబాలు వాళ్ళకి అండగా నిలబడటం, వాటికి కదా నిన్నటి వేదిక. లేదు రాబోయే పుష్కరానికి దిశానిర్దేశం. తొలి పుష్కరం పూర్తయింది, రెండవ పుష్కరానికి అడుగులు ఎలా వేయాలి బ్రహ్మాండంగా మాట్లాడారు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన పార్టీ వాళ్ళ జాతీయ పార్టీగా మారుతోంది అన్నట్టుగా అటు తమిళ్, ఇటు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో మాట్లాడారు. తెలంగాణ నా జన్మస్థలం అన్నారు, ఇది కర్మస్థలం అన్నారు, కొండగొట్టు ఆంజనేయ స్వామిని తలుచుకున్నారు, గద్దర్ మరి ప్రేమించారు, చెగువీరా గురించి మాట్లాడారు, సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడారు. అటు స్టాలిన్ కి, ఉదయనిధికి వాళ్ళకి అర్థ ఇచ్చారు. పైపెచ్చు ఇవాళ హిందూ మతం కావచ్చు, లేకపోతే ఇంకా వేరే మతం, ఆ ప్రసంగంతో ఆ షర్మిల కూడా ఏముంది నిన్న, అది జనసేన ఆంధ్ర మతసేన అంటోంది. అంటే చాప కింద నీరులాగా ఇవాళ పవన్ కళ్యాణ్కి, జనసేనకి ఇతర మతాల ఓట్లు దూరం చేయడానికి ఒక పన్నాగం పన్నుతున్నారు. అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ముస్లిమ్స్, లేకపోతే క్రిస్టియన్స్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళల్లో జనసేన బలంగా ఉంది, ఇంకా బలపడాలి. ఎందుకని పోలవరం ఇంకా అనేక ఏజెన్సీల్లో కూడా గెలిచారు వీళ్ళు. ట్రైబల్ ఏరియాస్లో ఒక సీటు, మరి 2 సీట్లు ఏమి వచ్చినట్టున్నాయి ఎవరికి, వైసీపీకి. ఒకప్పుడు 7 సీట్లు గెలిచాడు. 32 ఎస్సీ సీట్లలో 30 సీట్లు కొట్టాడు ఎవరు, జగన్. అలాంటిది ఇవాళ ఏమైంది అంటే అతని దళిత ఓట్ బ్యాంక్ బద్దలైంది, అతని ముస్లిం ఓట్ బ్యాంక్ బద్దలైంది. మన పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అటు మోడీ ముగ్గురి ఇది వల్ల. మళ్ళా మీరే అతనికి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డికి అస్త్రాలు ఇచ్చే పనికి మానుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మీడియా ఒకే ఒక పని చేస్తూ ఉంటుందండి. ఎక్కడైతే మనకి ఏం దొరుకుతుంది దాన్ని మనం చెలవల పలవలు కొండంతలుగా చేసి చెబుదామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. దానికోసం ఏంటంటే ఎక్కడెక్కడో, అంటే ఒక రకంగా చెప్పాలంటే బోడిగుండికి మోగాలకి ముడిపెట్టే రీతిలో చెప్తుందన్నమాట. ఇప్పుడు పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది కదా. పవన్ కళ్యాణ్ ఏంటంటే వ్యక్తిగతంగా తను కొంచెం భావోద్వేగానికి లోనయ్యే వ్యక్తి. ఆ భావోద్వేగాన్ని అణుచుకోలేడు. అయితే రాజకీయాల్లో మొదటి నుంచి కూడా అటువంటి భావోద్వేగం పనికిరాదు, కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి అని చెప్పేసి తనకి గైడెన్స్ చాలా మంది ఇస్తున్నారు. అట్లానే అలాంటివి నేర్చుకోవడానికే నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నాను, చంద్రబాబు నాయుడు సహచర్యంగా పనిచేస్తున్నాను, అవన్నీ నేర్చుకుని ఒక మంచి రాజకీయ నాయకుని అవుతానని చెప్పేసి కూడా ఆయన గతంలో చాలాసార్లు చెప్పారు. కాకపోతే ఇప్పుడు చెప్పిన నేను కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అంటే, కూటమి అంటే బీజేపీ, తెలుగుదేశం రెండూ ఉన్నాయి. అంటే 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని నిలబెట్టాను అనటం అంటే, మనం కొంచెంసేపు ఏదన్నా ఒక
విషయం మీద మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని మాటలు దొరుకుతూ ఉంటాయి. అట్లా ఆ మాట వచ్చిందేమన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారండి. మళ్ళీ ఇంకోటి నాగబాబు కూడా మాట్లాడారు కదా, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిపించారంటే పార్టీ కార్యకర్తలు వాళ్ళే కానీ వ్యక్తిగతంగా ఎవరైనా గెలిపించామని భావిస్తే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి అన్నారు. అయితే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో స్పోర్టివ్గా తీసుకున్నాయి. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వర్మ గతంలో ఇండిపెండెంట్గా గెలిచాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఏనాడు నేను పవన్ కళ్యాణ్ గెలిపించానని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదండి. ఒకవేళ ఆయన నేను గెలిపించాను, నేను నా వల్లే గెలిచాడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు నాగబాబు చెప్పిన వ్యాఖ్యలు దానికి సమర్థించుకోవచ్చు మాత్రం. కానీ అక్కడ ఏంటంటే జనరల్గా చెప్పారు నాగబాబు. అయితే దీన్ని ఏం చేస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా చెప్పాను కదా మీకు, బోడిగుండుకు మోకాలకి ముడిపెట్టి మొత్తం చెప్పుకుంటా వెళ్తుంది ఇట్లా అని చెప్పేసి. అంటే దానికి ఫస్ట్ ఏంటంటే కూటమిలో చిచ్చు పెట్టాలి, కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటికి రావాలి, అప్పుడు వస్తేనే ఓట్లు చీలిపోతే మన పని తేలికవుతుంది అని చెప్పేసి ఒకే ఒక స్ట్రాటజీతో వాళ్ళు ఉన్నారు. ఆ స్ట్రాటజీ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్ తెలిసే జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు అవి మాట్లాడిన మాటలు నేను కూటమిలో బీజేపీ నిలబెట్టాను అంటే నరేంద్ర మోడీ అమిత్ షాను కూడా నిలబెట్టాను అని అర్థం వస్తుంది, ఇక్కడ చంద్రబాబు నిలబెట్టాను అని అర్థం వస్తుంది. ఇవన్నీ కూడా మనం లైట్గా తీసుకోవాలి, ఎందుకంటే పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనిషి ఒక మాట్లాడే మాటల్లో అనుకోకుండా కొన్ని మాటలు దొరుకుతూ ఉంటాయి, కానీ దాన్నే పట్టుకొని మనం వేలాడటం అనేది సరికాదు. పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా బాగుంది. అందులో రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు అన్ని కరెక్ట్గా కూలంకుషంగా విశ్లేషించుకుంటూ వచ్చారు. కాకపోతే ఒకటిగా మాటలు దొరికినాయి. దాన్ని అయితే తెలుగు ప్రజలు ఎవరు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కానీ వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా అది లైట్గా తీసుకున్నారే కానీ స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పిన వాళ్ళే కానీ ఎవరు కూడా సీరియస్గా తీసుకున్నామని చెప్పలా. కాకపోతే ఏమైనా సాక్షి మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇటువంటి అవాకులు చవాకులు పబ్లిక్ తీసుకెళ్ళటం కానీ వాళ్ళ మైండ్ సెట్ విధానాలు కానీ మార్చుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ వార్తను తీసుకొస్తున్నారు అనేది ప్రజలన్నీ గ్రహించగలుగుతున్నారు. అది గ్రహించగలుగుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి అవి మార్చుకోవాలి. సాక్షి కానీ సాక్షి ఛానల్ కానీ తన సోషల్ మీడియా దానికి అనుబంధంగా ఉండే ఛానల్స్ వెబ్సైట్స్ ఏమన్నా కావచ్చు అన్నీ కూడా మానుకొని ప్రజాక్షేత్రంలో వాస్తవంగా ఏం జరుగుతుందో అవి రాస్తే చాలు. అంటే ఇప్పుడు ఇలాంటి రాతల వల్ల జనసేనకి టీడీపీకి విభేదం సృష్టించాలనుకునే వాళ్ళు వాళ్ళ ప్లాన్స్లో సక్సీడ్ అవుతారా? ఖచ్చితంగా అవరు, అందులో నో డౌట్, ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పాడు. అంటే 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోము మేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన ఒక చెడ అని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ లేకపోతే రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తుంది. ఇంకా వేరే పార్టీలు ఏదైనా సరే ప్రతిపక్షంగా ఉన్నా మనకు పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే ఏదో ఒక రోజు వాళ్ళు విధ్వంసానికే ప్రయత్నిస్తారు. అందుకనే ఆ పార్టీని కానీ ఆ వ్యక్తిని కానీ పునాదులు సహా కదిలించే ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్లస్ రాష్ట్రాభివృద్ధిని కోరుకునే వాళ్ళు కూడా కాంక్షిస్తున్నారు.